సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తలకాయ ఉండేవాడు నువ్వు ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి నువ్వు ఈ స్కామ్ ఉంది మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు ఎన్నికలు అయిపోయి అతను అరెస్ట్ అయింది 90 రోజుల ముందు. అన్ని రోజులు అక్కడే పెట్టుకొని కూర్చుంటాడా? 11 కోట్లు ఇది చేయడం అది పెద్ద కష్టమా? అది ఉండేట్టుండి 3 నెలల ముందు వాళ్ళ ఇళ్లలోనే రైడ్స్ జరిగాయి. ఆ రోజు ఎందుకు దొరకలే? ఈరోజే సడన్గా ఎట్లా దొరికింది? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. అంటే ఆ రోజు పేపర్ చదివేవాడికి అంతకంటే లోతుగా ఆలోచించాడు. అమ్మాయి 11 కోట్లు దొరికింది, ఓహో ఇక్కడ ఏదో ఉందని అనుకోవాలి. ఇంకోడు ఎన్నికల సమయంలో దొరికిందని ఆ రోజే అతను క్లెయిమ్ చేశాడు. ఆ రోజే ఒక పెద్ద మనిషి ఎవరో ఇది నాదన్నాడు. కొన్ని ఈ రోజు కాదు, ఇప్పుడంటే స్కామ్ అంటున్నారు, లింక్ చెవిరెడ్డి భాస్కర్కి లింక్ చేస్తున్నారు. ఆ రోజు తెలియదు. మరి ఆ రోజు నుంచే అతను అప్పుడే కోర్టులో వేశాడు. ఈరోజు నువ్వు ఉన్నట్టుని తెచ్చి రెండింటిని కలిపి ఇది ఎలక్షన్లు అంటున్నావు. మిథున్ రెడ్డికి సంబంధించినంతవరకు నా దగ్గర లేవు, చూశాను. కానీ అతను కావాలంటే రిలీజ్ చేస్తాడు. మా ఎంపీ లోక్సభలో మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్ కోసం అడ్వాన్స్ వచ్చింది. వర్క్ అలొకేషన్ కాల ఇవ్వలేకపోయారు సబ్ కాంట్రాక్టు. మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఎప్పుడు ఇది 1920-21 ఎప్పుడో ఆ మధ్య, అప్పుడు కోవిడ్ టైం అనుకుంటా. కోవిడ్ టైంలో మరి ఆ రోజు మిథున్ రెడ్డి కలగా నింటాడా? అప్పుడే ట్రాన్సాక్షన్